సార్ అందరికీ నమస్కారం అండి. పరకామణి కేస్, పరకామణి లెక్కింపులో రవికుమార్ చేతివాటం మనందరికీ తెలిసింది. ఈరోజున రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అదొక చిన్న కేసు కావచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హైందవ దేవస్థానం అది. కోట్లాది మంది భక్తులున్న దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆపద మొక్కులవాడు. ఆ దేవాలయంలో దొంగతనం చేసిన సివి రవికుమార్ ఆ రోజులు కొంచెం ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. దొంగతనం చేసిన రవికుమార్ ఆ రోజుల్లో ఆ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. అతను దొంగ మాత్రమే కాదు, స్వామివారి సొమ్ము కొట్టేసిన వ్యక్తి మాత్రమే కాదు, ఆనాడు అధికారంలో ఉన్న పెద్దల దృష్టిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. దిస్ హ్యాస్ టు బి నోటెడ్ ప్రామినెంట్లీ. వరలరామయ్య గారు దొంగతనం చేసిన రవికుమార్ ఎట్లా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అంటే నేను చెబుతాను. నేను ఇప్పుడు వ్యవస్థలన్నీ ఆ రోజున దొంగతనం చేసిన రవికుమార్ వెంట ఉన్నాయి. ఆనాడు తిరుపతి వ్యవస్థలన్నీ, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఆనాడు దొంగగా అరెస్టు కాబడిన, దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్ వెంటున్నాయి వ్యవస్థలన్నీ. అది నేనన్నమాట కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఏ సందర్భంలో అన్నాడు, ఎలా అన్నాడు అనేది ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్లో మీకు వస్తూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటే దొంగతనం అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు జర్నలిజంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది. దర్యాప్తు చేస్తారు, అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు దొంగ గురించి. ఆ దొంగతనం ఏమిటి, ఎలా జరిగింది, ఏం చేయాలనేది ప్రజలకు తెలియచేయాలన్న జిజ్ఞాసతోటి, ఒక ఆలోచనతో జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో భాగంగానే ఒక ఛానల్ జర్నలిస్టులు ఇది దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. ఎవరి? రవికుమార్. స్వామివారి సొమ్ము ఇంత నిర్భయంగా కొట్టేయటం ఏమిటి? $900 జగన్మోహన్ రెడ్డి గారు పాపం అది అర్థం కాక $9 72,000 అంటాడు. కాదండి, $900 అయితేనే 72,000 అవుతుంది. 9 అయితే 9/8 $972 అవుతుంది. అది 72 ఇది అవుతుంది. $72,000 దొంగతనం అంటే $900 అండి, నాట్ 9. ఇతను ఎవరు, ఇతను ఎలా చేశాడు, ఎంతకాలం నుంచి కొడుతూ ఉన్నాడు, ఇతను ఎంత ఆస్తులు సంపాదించాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇతనికి సంబంధం ఏమిటని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తూ చాలామంది దగ్గరికి కొండ మీదకి వెళ్తున్నారు, కొంతమందితో మాట్లాడుతున్నారు, పెద్దలతో మాట్లాడుతున్నారు. ఈ పరకామణికి సంబంధించిన వాళ్ళతో చాలామందితో మాట్లాడుతూ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తున్నారు, వీడియోగ్రాఫ్ చేసుకుంటున్నారు. జర్నలిస్టులు చేసే పని అది. ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఆ జర్నలిస్టులు, ఆ ఛానల్ జర్నలిస్టులు రవికుమార్ దొంగతనం చేసిన అతన్ని కాంటాక్ట్ చేశారు. అతన్ని అడిగే ప్రశ్నలు అతన్ని అడుగుతున్నారు. అతని కూతురుతోటి మాట్లాడారు, అతని భార్యతోటి మాట్లాడారు, వాళ్ళు అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతోటి మాట్లాడారు. అతనికి బినామీలు, అతను దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలను అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా రవికుమార్ని అడుగుతూ ఉండేవాళ్ళు. అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన చైర్మన్గా వ్యవహరించిన
తర్వాత చైర్మన్గా వ్యవహరించిన పెద్దలు కావచ్చు, ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టుల మీద ఒక కాన్స్పిరసీ కుట్ర చేశారు. వీళ్ళేదో తిరుగుతున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే జరిగి ఇదే బయటకు వస్తే మన పరువు పోతుంది అనుకున్నారు, లేకపోతే ఇంకా నిజాలు బయట వస్తాయనుకున్నారు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ది ఛానల్ పీపుల్ దే హ్యావ్ విజిటెడ్ చెన్నై, దే హ్యావ్ గాన్ టు పాండీ బజార్, మౌంట్ రోడ్కి వెళ్ళారు. అక్కడ ఇతనికి ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని ఏదేదో చెబుతూ ఉన్నారు, కలెక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్. తిరుపతి, చంద్రగిరి, చాలా ప్లేసుల్లో కూడా ఇతనికి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా ఇతను టీటీడీ ఉద్యోగి అయిన తర్వాత సంపాదించిన ఆస్తులన్నీ కూడా కొన్ని కనిపెట్టారు వాళ్ళు. ఉద్యోగి అయిన తర్వాత ఎందుకనంటే తరతరాల నుంచి వచ్చింది, మాకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పడానికి కూడా లేదు. అంతకుముందు పెద్ద ప్రాపర్టీ లేదు ఇతనికి. ఇతను ఉద్యోగి అయిన తర్వాత, ఇతను దొంగతనం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈ ఆస్తులు కొంతమంది బినామీల పేర్ల మీద కూడా పెట్టారు. బినామీలు ఎవరిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అందులో వీళ్ళు బినామీ అని అనుమానించిన ఒక వ్యక్తి భువన కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడట. ప్లీజ్, ఇది చాలా సున్నితమైన విషయం, నేను కొంచెం జాగ్రత్తగానే ప్రజెంట్ చేస్తున్నా. బినామీలు రవికుమార్ కొట్టేసిన ఆస్తులకు బినామీగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి కూడా మనం ఎవరినైతే ఎక్కువ అనుమానిస్తూ ఉన్నామో భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయనకు కూడా అత్యంత ఆప్తుడట. ఇది అప్పుడు ఊపందుకొని వీళ్ళు చేస్తూ ఉంటే ఇదంతా జరిగిన తర్వాత రవికుమార్, అయ్యా మమ్మల్ని ఎక్స్పోజ్ చేయదని ఇతన్ని జర్నలిస్ట్ని రిక్వెస్ట్ అంటే మా డ్యూటీ మాదండి అని చెప్పి వాళ్ళ పని చేస్తూ 30వ తారీఖున ఫ్రెండ్స్ 30వ తారీఖున వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఛానల్స్ వాళ్ళు, జర్నలిస్టులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఛానల్లో ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఒకసారి ప్లే చేయండి సార్. ప్రోమో పత్రికేసి ఒకసారి దయచేసి వినాలి ఇది ప్లీజ్. మఠం మాటున మాయాజాలం, మలద్వారం చాటున దొంగతనం, జీతం 40,000, ఆస్తులు కోటాను కోట్లు. రాష్ట్రాలు దాటిన రవికుమార్ అక్రమ ఆస్తులు. జగద్రక్షుని సన్నిధిలో జగత్ కంత్రి. మీ ప్రైమ్ 9 న్యూస్ లో ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఓకే అమ్మా, చూశారు కదా. ఈ ప్రోమో రిలీజ్ అయింది 30వ తారీఖున, 30 జూన్ 30న ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత కంగారు పట్టుకుంది. ఏప్రిల్ 29న అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. తూతూ మంత్రంగా అతను పోలీస్ స్టేషన్కి పిలిచారు. 41 నోటీస్ ఇచ్చి పంపించారు సగౌరవంగా. అందుకే నేను అంటున్నా, రవికుమార్ ఆ రోజుల్లో చాలా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి, ఒక అసాధారణమైన దొంగ, ఆనాటి ప్రభుత్వానికి ఒక ఇంపార్టెంట్ ప్రధానమైన వ్యక్తి. అందుకే ఈ కేసులో
దర్యాప్తు కూడా తూతూ మంత్రంగానే చేశారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, 41 నోటీస్ ఇచ్చారు, పంపించారు. నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది కేస్. అది ఇమ్మీడియట్. ఇప్పుడు నేను చెప్పేదానికి అది ఇమ్మీడియట్ పక్కన పెట్టా. 30 జూన్ ఎప్పుడైతే ఈ ప్రోమో వచ్చిందో, పెద్దలు పేర్లు చెప్పండి, నేను తిరుపతిలో ఈ కేసుకి లింక్ అయిన పెద్దలు, ఈ పరకామణి కేసుతో లింక్ అయిన పెద్దలు కంగారు పుట్టింది. ప్రోమో ఎంత భయంకరంగా ఉంది, అసలు ఇంకెలా ఉంటుందో. మామూలుగా ఇది సినిమాలు ఏమంటారు, ముందు దాన్ని ఏమంటారే, ట్రైలరే ఇలా ఉంటే, ట్రైలరే ఎంత భయంకరంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో. ట్రైలర్ ఎంత భయంకరంగా ఉంటే, ఎంత ఎత్తు చూపించి ఎంత చెబుతుంటే, తిరుపతి టు చెన్నై వయా చంద్రగిరి అంటంతో లిక్కుపడ్డారు. చెన్నైలో పాండీ బజార్, మౌంట్ రోడ్, దాన్ని అన్నాసలా అంటారు, మౌంట్ రోడ్, ఇక్కడ తిరుపతి, చంద్రగిరి, చాలా చోట్ల ఈ ఆస్తులు ఇవన్నీ వచ్చేటప్పటికి కంగారు పడ్డారు. దే హ్యావ్ ప్లాన్డ్ ఏ కాన్స్పిరసీ, దే హ్యావ్ డిజైన్డ్ ఏ కాన్స్పిరసీ. పెద్దలందరూ కూడా ఇందులో వ్యవస్థలు, ఆ పెద్ద మనుషులు, పోలీస్, ఆనాటి పెద్దలు కూడా, అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. లేకపోతే ఇంత డ్రామా, ఇప్పుడు డ్రామా నేను చెబుతాను. నేను ఇప్పుడు జరిగిన ఈ ప్రోమో చూసిన తర్వాత, ప్రోమో బయటకు వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర పన్నారు ఇక్కడ బయటకు రాకుండా. ఏమి కుట్ర పన్నారు? ఆలోచన చేసి ఏం చేశారు, ఒక కేసు రిజిస్టర్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేసి హెరాస్ చేయాలా ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులని ఒక కుట్ర పన్నారు. కుట్ర పన్ని ఏం చేశారు, ఇతనేదో డబ్బులు అడిగినట్ట ఈ జర్నలిస్టులు, అతనేదో ఇచ్చినట్టు డబ్బులు రవికుమార్, ఇదొకటి క్రియేట్ చేశారు. ఇది దయచేసి వినాలి. క్రియేట్ చేసి ఏం చేశారు, ఇతని అకౌంట్లోకి ఈ జర్నలిస్ట్, ఎవరైతే ప్రధాన జర్నలిస్ట్ ఉన్నారో ఇందులో, అతని అకౌంట్లోకి సివి రవికుమార్, ఎవడైతే ముద్దాయి ఉన్నాడో, పరకామణిలో ముద్దాయి ఉన్నాడో, అతని గూగుల్ అకౌంట్లో నుంచి, గూగుల్ పే అంటారా, గూగుల్ పే అంటారు, ఫోన్పే, అందులో నుంచి ఇతనికి 10,000 రూపాయలు పంపించారు. 10,000 రూపాయలు. పెద్ద లక్షలు, ఒక జనం నుండి లక్షలు ఉంటాయి. ఒక 10 అంటే ఒక డిజైన్, ఇది ఒక కాన్స్పిరసీ. 10,000 పంపించారు. 10,000 పంపించిన వెంటనే ఈ జర్నలిస్టు ప్లే చేయమ్మా. సార్ రాజుగారు, మీ నెంబర్ నుంచి 10,000 డబ్బులు వచ్చాయి, ఎందుకు పంపారండి? ఇది జర్నలిస్టు ఆ ముద్దాయితో మాట్లాడుతున్నాడండి. మరలా 10,000 ఎందుకు పంపారండి నాకు? ఒక్క నిమిషం అండి. జర్నలిస్ట్, ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉన్నాడో, ఎవరి అకౌంట్కి ఇతను 10,000 రూపాయలు ముద్దాయి పంపించాడో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ప్లే చేయండి. సార్ రాజుగారు, మీ నెంబర్ నుంచి 10,000 డబ్బులు వచ్చాయి, ఎందుకు పంపారండి? దయచేసి మా పరువు కాపాడండి. మీరు 10,000 ఎందుకు పంపారండి నాకు అకౌంట్కి? ఎలాగైనా ఏమండి, మీరు యూట్యూబ్ లో వాటిలో మాది రిలీజ్ చేశారు కదా. కరెక్టే అండి. 10,000 ఎందుకు పంపారు మీరు నాకు? డబ్బులు ఎందుకు పంపారు? హలో, మీరు కాపాడాలి, మీరు మా పరువు కాపాడడం కాదండి. 10,000 డబ్బులు ఎందుకు పంపించారు మీరు? ఐ వాంట్ టు కోర్ట్ కంప్లైంట్. ఇప్పుడు మీ మీద నేను కంప్లైంట్ పెడుతున్నా. ఏంటి తమాషాలు చేస్తున్నారా? డబ్బులు ఎవడో అడిగాడు మిమ్మల్ని, డబ్బులు ఎవడో పంపించాడు, ఎందుకు పంపించారు మీరు? అకౌంట్లో డబ్బులు పంపించేది ఏంటి తమాషాలు చేస్తున్నారా ఏంటి? మీ చావు తెలియదు నా దగ్గర వాడకండి. ఐ లాడ్జ్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ యూ. ఓకే, ఎందుకు పంపిస్తారు డబ్బులు అకౌంట్కి? ఎవరు ఎందుకు పంపిస్తారండి మీరు డబ్బులు? ఎవరు అసలు మీరు? సార్ మేము మమ్మల్ని కాపాడమని అంటున్నాం. కాపాడదు ఓకే అండి. కాపాడాలి అంటే మీరు వచ్చి మాట్లాడండి, వాయిస్ ఇవ్వండి, మీ సమస్య చెప్పండి. డబ్బులు ఎందుకు పంపిస్తాను అకౌంట్కి మీరు? 10,000 చూపిస్తా, ఇప్పుడు లైవ్ లో మొత్తం చూపిస్తా, మీ బండారం అంతా బయట పెడతాను. ఏంటి తమాషాలు ఇస్తున్నారా? 10,000 మీరేంది నాకు డబ్బులు పంపించారు అసలు? హూ ఆర్ యూ? సార్ ఈ సమస్య నుంచి మనం కాపాడమంటే సార్ రాజుగారు, మీ నెంబర్ నుంచి 10,000 డబ్బులు వచ్చాయి, ఎందుకు పంపారండి? దయచేసి మా పరువు.
తిరుమలలో మరో అక్రమం బయటపడింది. తిరుమల వెంకన్న హుండీకి పెద్దజీఆర్ మఠం గుమస్తా రవికుమార్ కన్నం వేసి ఇంకా ఆపేమో చాలా, మనకి అది అనవసరం. మనం పత్రికా సోదరులారా చూశారు కదా, ఇది జూలై 2వ తారీఖు. ఇక్కడ టైమింగ్స్ కొంచెం దయచేసి అబ్జర్వ్. జూలై 2వ తారీఖు 10 గంటల 45 నిమిషాలకి 10 గంటల 45 నిమిషాలకి ఈ జర్నలిస్టు ఫోన్కి ఈ ముద్దాయి రవికుమార్ ఫోన్ నుంచి గూగుల్ పేమెంట్ వచ్చింది 10:45కి 10,000 రూపాయలు. అది ఇతను చూసిన వెంటనే ఇతనితో ఫోన్లో మాట్లాడాడు. అప్పుడు ఎక్కడున్నాడు ఈ సివి రవికుమార్ ముద్దాయి ఉన్నాడు. అతని ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నాడు. అతను అక్కడేదో లైవ్ పెట్టుకున్నారు వాళ్ళు. అతని ఇంటి దగ్గర నుంచి లైవ్ ప్లే చేయాలని అతని ఇంటి దగ్గరకు వచ్చారు ఈ జర్నలిస్టులు. వచ్చారు 10:45కి ఫోన్పే వస్తే, అంటే ఈ టైమింగ్స్ 10:35కి ఫోన్లో ఇది వస్తే 10:40 ఎఫ్ఐఆర్ 10:35 నిమిషాలకి ఫోన్ పేమెంట్ వస్తే, దయచేసి వినాలి సార్, ఇక్కడ పబ్లిక్ కూడా వినాలా. ఎంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈ దొంగ రవికుమార్, ఎంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. 10:35కి ఫోన్లో డబ్బు పంపించాడు 10,000. 10:40కి పోలీసులు తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 90 ఇది తిరుమల 2 టౌన్ పిఎస్లో 384/506 రెడ్ విత్ 34 ఐపీసీ కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు చేశారు? I received the above complaint at 10:40 hours. 10:35కేమో ఫోన్లో డబ్బులు వేశారు. డబ్బులు వేస్తే ఆ దొంగ రవికుమార్ భార్య ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది. తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అది వెంటనే, అంటే 5 minutes గ్యాప్ డబ్బులు వేయటానికి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ. అందుకేనంటే ఇది ఒక కాన్స్పిరసీ, ముందే ప్రీ ప్లాన్డ్. ఇది ఒక కంప్లైంట్ అకౌంట్లో డబ్బులు వేయండి, వాడికి ఎఫ్ఐఆర్ ఇక్కడ రిజిస్టర్ చేస్తాను, వాడిని అరెస్ట్ చేస్తాను, వాడు నోరు మూపిస్తాను. అక్కడ ఉన్న పోలీసు పెద్దలు ఈ దొంగ పరకామణి కేసులో ఇరుక్కోబోతున్న యాక్షన్కి గురి కాబోతున్న పెద్దలు కుట్ర పన్నారు. లేకపోతే 5 minutesలో ఇంకా చెబుతాను నేను. ఎఫ్ఐఆర్ ఇన్స్పెక్టర్ ఏం రాశాడు? ఐ రిసీవ్డ్ ది అబౌవ్ కంప్లైంట్ at 10:40 AM on 2/7/2023. I registered the above as a case in crime number 90/23 under section 384 extortion, బలవంతంగా డబ్బులు వసూలు చేయటం, 506 ఐపీసీ రెడ్ విత్ 34 అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో అతని భార్య ఇచ్చింది. దొంగగా పరకామణిలో దొంగగా ఎవరినైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోనే సగౌరవంగా 41 నోటీస్ ఇచ్చి పంపించారో ఆ రవికుమార్ భార్య కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్లో వివరాలన్నీ తెలుస్తూ కూడా ఏం చేశారు? అందులో రిలీజ్ చేయాలని బెదిరించారు. ఈ విషయం గురించి మా కుటుంబ సభ్యులు త్వరగా స్పందించినందుకు బెదిరింపుగా 30/6/23 తేదీన రాత్రి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అందుకు భయపడి ఈ దినము అనగా 2/7/23 ఉదయం నా భర్త యొక్క ఫోన్ 9849052441 నుంచి ఆ జర్నలిస్ట్కి కొంత డబ్బు ఫోన్పే ద్వారా పంపించాము. అయినా కూడా వాళ్ళు సంతోషపడక ఇంకా కావాలని బెదిరిస్తూ ఉన్నారు. కంప్లైంట్లో చివరండి. అంటే ఇక్కడ ఏం క్లియర్గా అయిందండి? 10:35కి డబ్బులు బ్యాంకుల ద్వారా పంపించి 10:40కి ఎఫ్ఐఆర్ అయింది.
అంటే డబ్బులు వీళ్ళకి పంపించాలని, అది వెంటనే ఈమె కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే 11 o'clockకే ఆ సిఐ గారు, తిరుమల 2 Town పోలీస్ సిఐ గారు ఆగమేఘాల మీద ముద్దాయిల కోసం వెళ్ళాడు. అంటే ఈ జర్నలిస్టులు ఎక్కడున్నారు? దొంగ రవికుమార్ ఇంటికి దరిదాపులుండి టీవీ లైవ్ పెట్టుకొని వాళ్ళు 11 o'clockకి లైవ్ ఇవ్వటానికి ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు. లైవ్ ఇవ్వటానికి వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళని పట్టుకొని బంధించారు, ఫోన్లు పగలగొట్టారు. వాళ్ళ ఆ టీవీలో రికార్డ్ చేస్తున్నాయి అన్నీ కూడా ఆ చిప్ లాక్కొని ఆ టీవీలో అన్నీ కూడా తీసి బలవంతంగా జీప్లో తోసేసి వెళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మొత్తం 3 తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో. కథ అక్కడ మొదలైంది. వీళ్ళు వెళ్ళేటప్పుడు 10:35కి డబ్బులు పేమెంట్ ఫోన్పే చేస్తే 10:40కి ఎఫ్ఐఆర్ అవుద్దండి. నేను పంపించానన్న తర్వాత రిపోర్ట్ రాసుకోవాలా, ఏం అక్కడ దాకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలా ఇంటి నుంచి, పోలీస్ స్టేషన్లో కూర్చొని పంపించింది ఆ డబ్బు. ఇదంతా జరగబోతుందని ముందే ప్లాన్ చేసుకున్నారా? అందుకే నేను కుట్ర అంటున్నాను. నేను ఈ కుట్రలో ఆ పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు, అబ్సల్యూట్లీ ఇన్వాల్వ్ అయినారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇక ఇలా 3 ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు ఆ సిఐ. వ్యవస్థలన్నీ ముద్దాయి రవికుమార్కి అనుకూలంగా ఉన్నాయి. నేను అన్నాను కదా, వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా ఉన్నాయి. ఇది ఇన్స్పెక్టర్ అన్నమాట. వీళ్ళు చెబుతున్నారు జర్నలిస్టులు, నేనేం చూడలేదు, నేను చూశానని చెప్పట్లేదు. వాళ్ళు చెబుతున్నారు మమ్మల్ని బెదిరించారయ్యా, మీరు డబ్బులు అడిగినట్లుగా ఒప్పుకోండి. రవికుమార్ మంచివాడు, అతను దొంగతనం చేసినట్టు మాకు తెలీదు, ఈ కేసులో ఎవరూ లేరు. భువన కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఆయన, ఆ పేరు కూడా నేను చెప్పట్లేదు, ఆయన బినామీ అని మేము అతని మీద ఏం చెప్పలేదు, ఎక్కడ ప్రజెంట్ చేయట్లేదు, మేము ఎక్కడ టీవీలో రికార్డ్ చేయలేదు. రవికుమార్ మంచివాడు, వీళ్ళందరూ కూడా మంచివాళ్ళు. మేమే అనవసరంగా తప్పుడు రికార్డ్ చేశాము, డబ్బులు అడిగాము, బెదిరించామని ఒప్పుకోండి అంటే వీళ్ళు ససేమరా అన్నారు. మేము డబ్బులు అడగలేదండి అన్నారు. అతను వెంటనే ఫోన్లో కూడా ఇప్పుడు చూశారు కదా, నేను డబ్బులు ఎందుకు పంపించామని కూడా అతను క్వశ్చన్ చేశాడు. 10,000 అండి, 10,000 అంటే ఇదంతా కుట్ర. ఒక కేసు పెట్టాలి, వీడి మీద కేసు పెట్టి భయభ్రాంతులు. పరకామణి కేసులో ఎవరు టీవీ వాళ్ళు కూడా ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇది పెద్దలు, ఇందాక అన్నాను కదా, వ్యవస్థలన్నీ ఈ ముద్దాయికి అనుకూలంగా ఉన్నాయి. పరకామణి కేసు ముద్దాయికి ఆనాటి వ్యవస్థలన్నీ అనుకూలంగా ఉన్నాయి అని సర్కిల్ ఇన్స్పెక్టర్ పెట్టి వీళ్ళు ససేమర్ అంటుంటే ఆయన పిస్టల్ తీసి టేబుల్ మీద పెట్టాడు, సినిమాలో పెట్టినట్టు. చూడట్లో గుండ్రంగా తిప్పుతున్నాడు. అంటే మీరు ఒప్పుకోకపోతే కాల్చి పడేస్తా అంటారు, అంతే కదా. ఏం సార్ నవ్వుతున్నారు మీరు? జరిగిందండి అది. నేను ఆ స్పోక్ టు మా జర్నలిస్టులతో మాట్లాడాను, ఆషామాషిగా రాను కదా. ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, ఇదో ఎఫ్ఐఆర్, ఇది సిఏ గారు రాసిన నోటు, ఆమె ఇచ్చిన కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కాపీ. తమ్ముడు ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడా? దిస్ ఈజ్ ఎఫ్ఐఆర్. ఎప్పుడు 10:35కు డబ్బులు వేస్తే 10:40కి ఎఫ్ఐఆర్, 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయింది. ఇది కుట్ర కదా. నేను ఆనాటి ఎస్పీ గారిని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఎస్పీ పేరేదో చెప్పారండి, రెడ్డి గారు. ఆ ఎస్పీ గారిని అడుగుతున్నా, కుట్ర కదా, మీకు ముందే తెలుసా సార్ ఈ ఎఫ్ఐఆర్ గురించి? ముందే కుట్ర పడినారా? మిమ్మల్ని మీపై ఒత్తిడి తెచ్చిన పెద్దలు ఎవరు సార్? నేను ఆనాటి ఎస్పీని, ఆనాటి సిఐని చంద్రశేఖర్ అట ఇన్స్పెక్టర్, ఆయన అడుగుతున్నా, ఈ కేసు ఒత్తిడి తెచ్చింది ఎవరండి? జనరల్గా జర్నలిస్టులు తిరుగుతుంటారు, అడుగుతుంటారు, ప్రతి చోటుకి వెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులు ఒక పక్క చేస్తే జర్నలిస్ట్ కూడా ఇంకొక పక్క ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంది, అందరికీ తెలుసు. అది అయిన తర్వాత తుపాకీ పెట్టి, ఆయన పిస్టల్ పెట్టి గుడ్రంగా తిప్పుతూ ఇప్పుడు చెప్పండి అని తుపాకీ చూపిస్తారట. వాట్ డస్ ఇట్ మీన్? మీరు ఒప్పుకోకపోతే కాల్చి. అయినా కూడా ససేమర్ అన్నారు, వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరు కూడా. ఇన్వెస్టిగేట్ చేస్తున్న మాట కరెక్టే, మా దగ్గర కొంత సమాచారం సేకరించిన మాట కరెక్టే,
దీనికి ఎవరు బినామీలు ఉన్నారో అది కనుక్కున్న మాట కరెక్టే. వీళ్ళ ఆస్తులు ఎక్కడున్నానో చెన్నైలో కూడా మేము చూసిన మాట కరెక్టే. ఇది ఎప్పటి అసలు కొన్ని రికార్డ్స్ వెరిఫై చేయాలా. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు ఇతను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత సంపాదించాడా, ముందే నుంచి తరతరాల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల అవి ఒక్కటి ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు చెబుతూ ఉంటే తుపాకీ పెట్టి కన్ఫెస్ చేయమని ఒప్పుకోమని పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తున్నారు. ససేమరా అన్నారు, రిమాండ్కి పంపుతా ఉన్నారు. 7:30 ఆ రోజు 7:30 నైట్ ఆసుపత్రికి పంపించారు. వీళ్ళనేం కొట్టలేదు, దెబ్బలు లేవు, వీళ్ళు బాగానే ఉన్నారు. మరలా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. అన్నీ అయిన తర్వాత మరి ఏమైందో వీళ్ళు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ రిపోర్ట్ ముందు చూపించారా, లేకపోతే ఏమనుకున్నారో ఇది రిమాండ్కి అవదలే, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి తీసుకోరు అని వీళ్ళకి కూడా 41A నోటీస్, సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపించారు. ఇది జరిగింది. తర్వాత వీళ్ళని పాపం ఏ మాట కామాట వీళ్ళు ఎక్కడ కూడా బెదిరించలేదు, వీళ్ళని ఇంకా చేసలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాటి ఎస్పీ గారిని నేను అడుగుతూ ఉన్నాను, ఎస్పీ గారు ఇది న్యాయమా? జర్నలిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మీరు ఈ తప్పుడు కేసు వాళ్ళ మీద ఎందుకు పెట్టారు? మీపై ఒత్తిడి తెచ్చిన ఆనాటి పెద్దలు ఎవరు? సీఎం పేషి నుంచి మీకు ప్రశ్న వచ్చిందా ఎస్పీ గారు? సీఎం పేషి నుంచి ఎవరు మాట్లాడారు? ధనుంజయ రెడ్డి గారు మాట్లాడారా? కృష్ణమోహన్ రెడ్డి గారు మాట్లాడారా? ఎవరు? జగన్ గారు డైరెక్ట్గా మాట్లాడారంటారని నేను అనుకోవట్లేదు. మరి ఎవరు మాట్లాడారు? ఎవరి ద్వారా మీకు ప్రశ్న వచ్చింది ఇటువంటి తప్పుడు కేసు చేయటానికి? ఎందుకు ఆ సిఐ తుపాకీ పెట్టి బెదిరించారు? వీటి గురించి ఒప్పుకోమని చెప్పి ఎందుకు బెదిరించారు? ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎందుకు తప్పులు రాశారు అంతా కూడా సమాధానం చెబుతారా? లేకుంటే మీకు లోకల్గా ఉన్న ఆనాటి పెద్ద మనిషి, ఈ తిరుపతి టీటీడీకి బాగా సంబంధం ఉన్న పెద్ద మనిషి ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఎందుకు ఇట్లా చేశారు? జర్నలిస్టులని వాళ్ళ పని వాళ్ళు చేయకుండా వాళ్ళ కెమెరాలు పాల్గొట్టి, సెల్ ఫోన్లు పాల్గొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఎందుకు కన్ఫెస్ చేయించాలని వాళ్ళతోటి మీరు ఒత్తిడి తెచ్చారో చెప్పగలరా? ఎలా? నాకు అర్థం కాని విషయం, 10:35కి ఫోన్ పే చేస్తే 10:40కి 5 నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ ఏంటి సార్? మీ పోలీస్ స్టేషన్ నుంచి చేశారా డబ్బులు? మీరు దగ్గరుండి డైరెక్ట్ చేశారా? ఎందుకు ఈ పరకామణి కేసులో ముద్దాయికి ఇంత ప్రాధాన్యత ఏంటి నేను అడుగుతున్నాను. అదే మామూలు నేను కొంతకాలం పోలీసులోనే నాకు పరిచయం ఉంది. ముద్దాయి తరఫున పోలీసులు యాక్ట్ చేయరండి. నువ్వు పరకామణిలో డబ్బు కొట్టేసి నువ్వు మళ్ళీ కథలు చెబుతావా? ప్రెస్ వాళ్ళు ఏదో అడిగితే నువ్వు వచ్చి కథలు చెబుతాను, వాడినే తిడతారు పోలీసులు. కానీ ముద్దాయి తరఫున ఇంత గొప్పగా యాక్ట్ చేసిన పోలీసుల్ని ఏమనాలి? మీ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? మీరు స్వయంగా చేసి ఉండరు, నాకు తెలుసు. మీరు స్వయంగా చేసి ఉండరు. మరి ఎవరు మీతో ఈ కథ నడిపించింది? ఎవరు చెప్పగలరా? ఎవరు నడిపించారో చెప్పగలరా? ఈ అరెస్టుకు కథ అల్లింది ఎవరు? ఈ కథలో మీ భాగం ఎంత? ఆనాటి ఎస్పీ గారా, లేకపోతే డిఎస్పీ గారా, సిఐ గారు చంద్రశేఖర్ గారు ఆయన మొత్తం భుజానేసుకొని ఈ కథ మొత్తం నడిపించారా? ఎవరు సార్? ఎందుకు సార్ వ్యవస్థలన్నీ ముద్దాయి అంటే ఎందుకున్నాయి సార్? ఈజ్ ఈ సచ్ ఏ గ్రేట్ మ్యాన్? పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ అంత గొప్ప వ్యక్తి? నాకు అర్థం కాలేదు సార్, అంత గొప్ప వ్యక్తి? ఎందుకు మీ సిఐ వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా ఉన్నాయంటే? వ్యవస్థలు అంటే పోలీస్, రెవెన్యూ, గవర్నమెంట్, ఇవేగా వ్యవస్థలు అంటే. ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ముద్దాయికి అండగా ఉంది. అదే కదా మేము చెబుతున్నాం. ఇది క్లియర్గా ప్రూవ్ అయింది కదా, కేసుతో సహా ప్రూవ్ అయింది కదా, ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా. మరి మీరు ఎఫ్ఐఆర్లో
రిజిస్టర్ చేసి రిమాండ్కి ఎందుకు పంపలేదు? ఎక్స్టార్షన్ కేసులో మీరు 41 నోటీస్ ఎందుకు ఇచ్చారు? రిమాండ్కి పంపిస్తామనే కదా ఆసుపత్రికి పంపారు. 41 నోటీస్ ఇచ్చేటట్లయితే ఆసుపత్రికి పంపాల్సిన అవసరం లేదు కదా. ఆసుపత్రి ముద్దాయిలను అందరినీ ఆసుపత్రికి పంపించారు కదా, హాస్పిటల్లో చెకప్ చేయించారు కదా, మరి రిమాండ్కి ఎందుకు పంపలేదు? వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆనాటి ఎస్పీ గారే ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా తిరుపతిలో అందరూ అనుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఇందులో రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడన్నీ వ్యవస్థలన్నీ ఒకటైపోయాయి. ఇక నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తావు? నీ మీద పీడీ యాక్ట్ పెట్టమని ఎస్పీ గారు నాకు ఆదేశించారు. మర్యాదగా వారిని బెదిరించినట్టు ఒప్పుకో, లేదంటే ఎన్కౌంటర్ చేస్తా. ఇది సిఐ గారు మాట్లాడింది జర్నలిస్ట్ తోటి. ఐ రిపీట్, వ్యవస్థలన్నీ ఒక్కటైపోయాయి. ఎవరికి? ముద్దాయికి అనుకూలంగా. ముద్దాయి ఎవరు? పరకామణిలో కొట్టేసినవాడు. ఇక నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తావు? నీ మీద పీడీ యాక్ట్ పెట్టమని ఎస్పీ ఆదేశించారు. మర్యాదగా వాడిని బెదిరించినట్టు ఒప్పుకో, లేదంటే ఎన్కౌంటర్ చేస్తా అని సిఐ చంద్రశేఖర్ తన గన్ టేబుల్పై పెట్టి మమ్మల్ని బెదిరించారు. ఏంటి సార్ ఇది? పోలీస్ వ్యవస్థ ఏంటి సార్ ఇది? దీనికి నేను అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. వ్యవస్థలన్నీ రవికుమార్కి అనుకూలంగా ఎందుకు ఉన్నాయి? భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పగలరా సమాధానం? ఎందుకు వ్యవస్థలన్నీ పరకామణి కేసులో ముద్దాయి రవికుమార్కి అనుకూలంగా ఉన్నాయి? ఎందుకు జర్నలిస్టుల మీద ఈ కుట్ర పన్నారు? మీరు జర్నలిస్టు మీద ఎందుకు ఈ కేసు పెట్టారు? వీటన్నిటినీ చూస్తే ఏదో పెద్ద కేసు ఈ పరకామణి దొంగతనం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చిన్న కేసు ఏమాత్రం కాదు. వీళ్ళు అగ్రీ విత్ మీ? భువన కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా పరకామణి దొంగతనం చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఎందుకంటే వ్యవస్థలు అన్నీ కూడా ఈ ముద్దాయి వెంటున్నాయి, రవికుమార్ వెంటున్నాయి. అది చిన్న కేసు ఎందుకు అవుతుంది? చిన్న కేసు అయితే వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా ఉండవలసిన అవసరం ఏముంది? ఈ రకంగా వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సంబంధం లేని వాళ్ళని కూడా బెదిరిస్తారా? పీడీ యాక్ట్ చేస్తారా? ఎన్కౌంటర్ చేస్తారా? ఏం సార్ ఇది? ఏం జరుగుతుంది ఇది? పరకామణిలో దొంగతనం చేసిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించవలసిన ఈ వ్యవస్థలు దొంగతనం చేసిన వాడికి మద్దతు ఇచ్చి అవి ఇన్వెస్టిగేట్ చేస్తున్న జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెడతారా? ఇది ఎంతవరకు న్యాయం? అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్న సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారు, మీరు ఇప్పటికే బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు స్వామివారి సొమ్ము కొట్టేసిన వాడిని, అక్కడ జరుగుతున్న వ్యవహారాలను బ్రహ్మాండంగా చేస్తున్నారన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ కేసు కూడా దర్యాప్తు చేయాలి. ఈ కేసులో వ్యవస్థలన్నీ రవికుమార్కి అనుకూలంగా ఎందుకున్నాయి దర్యాప్తు చేయండి. ఈ క్రైమ్ నంబర్ క్రైమ్ నంబర్ 90/2023 తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఈ ఎఫ్ఐఆర్ ఏంటి? ఆ జర్నలిస్టులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తామంటాం, పీడీ యాక్ట్ పెడతాం అంటాం ఏంటి? ఎవరు ఉండి నడిపించారు దీని వెనక? తిరుపతిలో ఉన్న పెద్దలా, తాడేపల్లి పెద్దలా, లేకుంటే అక్కడ పోలీస్ అధికారి ఆనాటి ఎస్పీ అతనేనా, లేకుంటే సిఐ? ఇది కూడా దర్యాప్తులో భాగంగా మీరు దర్యాప్తు చేసి, ఇది చిన్న కేసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న కేసు అన్నారని మీరు దయచేసి ఇది చిన్న కేసుగా భావించొద్దు సార్. ఇది చాలా పెద్ద కేసు. ఇది వ్యవస్థలన్నీ ఆ ముద్దాయి వెనక తోడుగా ఉన్నాయి, నీడగా ఉన్నాయి, అండగా ఉన్నాయంటే ఎందుకు చిన్న కేసు అవుతుంది సార్? అది జగన్మోహన్ రెడ్డి గారిది చిన్న కేసు అంటంలో కూడా, నేను మాజీ ముఖ్యమంత్రిని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడిని, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేను కూడా ఈ ముద్దాయికి మద్దతు పలుకుతున్నానని చెప్పాడు ఆయన. చెప్పకనే చెప్పాడు ఇది చిన్న కేసు అంటం వల్ల. ఎంతమంది మనోభావాలు దెబ్బతీశారండి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇక నేను లోతుకు పోదలుచుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట బజార్ను పడతాడు. నేను కొంచెం లోతుకు వెళ్తాను అందులోకి. ఇది చిన్న కేసు ఎందుకన్నావు, నేను కొంచెం గట్టిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకుంటారు ఈ కేసులో. ప్రపంచవ్యాప్తంగా హైందవులందరూ కూడా ఆరాధించే దేవుడి హుండీలో ఒక ఒక ముద్దాయి దొంగతనం చేస్తే అది చిన్న కేసు అండి. అంటే ఆ దేవుడి గొప్పతనం తెలీదా మీకు? ఆ దేవుడి ప్రాధాన్యత మీకు తెలీదా? శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఔన్నత్యం, ఆ కొండ మీద వెలిసిన విధానం మీకు తెలీదా? మీకు ఆట్టే తెలియకపోతే తెలుసుకోవాలి. ఒక మతం మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అంతకంటే నేను లోతుకు వెళ్ళను. లోతుకు వెళ్తే చాలా దూరం పోతుంది ఇది. నవ్వుకదా, నిజమది. నేను కొంచెం లోతుకు నొక్కితే చాలా దూరం పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య. ఆ కామెంట్ చిన్న కేసు. ఎందుకు చిన్న కేసు అండి? ఎందుకు చిన్న కేసు అంటే $9 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు $900 దొరికాడు. $9 72,000 అంటాడు. ఏంటో నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆ విషయంలో నేను మిమ్మల్ని ఏమి ప్రశ్నించను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని బట్టి కూడా ఆ ముద్దాయి రవికుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. వ్యవస్థలన్నీ అతని వెనక ఆ రోజు ఉన్నాయి కనుక ఆ లైన్లో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుండి స్వామివారి విషయంలో, ఈ మతం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతస్థుడు ఇంకొక మతం గురించి మాట్లాడేటప్పుడు చాలా హైలీ జాగ్రత్తతోటి కామెంట్ చేయాలా, మాట్లాడాలా. చిన్న కేసు అని అనటం ద్వారా నేను కొంచెం గట్టిగా నొక్కితే చాలా ప్రమాదకరమైన ఇష్యూ అది. మీ కామెంట్ అది చిన్న మాట అన్నందుకు నన్ను అడిగితే అసలు క్షమాపణే చెప్పాలి మీరు. కానీ ఇప్పుడు అడగను నేను, దానికి ఇంకా టైం ఉంది. థ్యాంక్ యూ ఎవరిబడి. అయ్యన్నార్ గారు, నా రిక్వెస్ట్ గుర్తించండి. ఈ 90/2023 ఆఫ్ తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ దీని మీద కూడా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం, అందరికీ నమస్కారం. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? You are at liberty to ask me, please. Any question? Thank you.